జిల్లాలో ఉన్నటువంటి 985 మంది ఆశా వర్కర్ గాను ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి ఆశా వర్కర్ గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఇంతమంది జిల్లా మొత్తంలో చూసుకున్నట్టు ఇంతమంది కాకుండా మీరు చేసిన సేవలకు 76 గంటల వేడుకల్లో ప్రశంసా పత్రాన్ని అందించారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే అందరూ కష్టపడి పని చేస్తారు, కానీ ఆ కష్టాన్ని గుర్తించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇట్లాంటి ప్రశంసా పత్రాలు అందుకుంటా ఉంటే ఇంకా కష్టపడి పనిచేయాలని మాకు కోరిక కలుగుతుంది. ఎంసీహెచ్ సేవలు, ఎన్సీడీ సేవలు, ఇంకా ఫీల్డ్ మీద మేము ప్రజలకు అవగాహన కల్పించడం ఇలాంటివి చేస్తూ ఉంటాము. ఇలా గుర్తించడం అనేది ఇంకా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా మేడం గారు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అందుని బట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం ఎన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు? రోజువారీ చేసేటువంటి ఆశా వర్కర్లో ఏ సేవా కార్యక్రమాలు మీకు పాయింట్స్ చూసేసి ఎలాంటి పాయింట్స్ చూసి గుర్తించారంటారు? ఎన్ని పాయింట్స్? కోవిడ్ సమయంలో కూడా అప్పుడు కూడా గుర్తించారు. అలాగే ఎన్సీడీలో మళ్ళీ మదర్ అండ్ చైల్డ్ దాంట్లో కూడా గుర్తించారండి. ఇంకా ఏదైనా ఆన్లైన్ విషయంలో కూడా నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి అన్ని చేయిస్తూ ఉంటారు. అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిదీ కూడా నేర్పించడము, చేయించడము, వాళ్ళు నేర్పిస్తేనే మేము నేర్చుకొని చేస్తూ ఉంటాము. ఈ కష్టాన్ని గుర్తించడం నాకు హ్యాపీగా ఉంది. ప్రతిరోజు మేడం మీరు చెప్పండి, ఇంతమందిలో మీ యొక్క ఆశా వర్కర్ 985 మందిలో చూసుకున్నారంటే మీరు దగ్గరుండి ప్రోత్సహించారని చెప్పి చూసుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. 985 మందిలో మా అమ్మాయికి రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు 12 ప్యాకేజెస్లో ప్రతి ఒక్క ఆశ 1000 పాపులేషన్కి ఒక ఆశ ఉంటుంది. వారు 30 నుండి 50 ఇండ్ల వరకు ప్రతిరోజు ప్రజలను సందర్శించి వారికి ఎన్సీడీ అయితేంది, ఐబీపీ అయితేంది, షుగర్ అయితేంది, టీబీ, లెప్రసీ, ఇలా మాకున్న నేషనల్ ప్రోగ్రామ్స్లు అన్నింటిలోనూ వాళ్ళ సేవలు చాలా అమోఘమైనవి. వాళ్ళకు వచ్చినందుకు చాలా హ్యాపీగా, సంతోషంగా కలెక్టర్ గారికి, ఇప్పుడు ఇది ఇచ్చిన మా డిస్ట్రిక్ట్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ.